ముహమ్మద్ ప్రవక్త ఏం చేశారు, మక్కా వాళ్ళు ఆయన సందేశం శాంతియుతంగా ఇచ్చుకుంటుంటే నానా హింసలు పెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కొని వాళ్ళ జనాలు చంపి ఈయన కూడా మర్డర్ చేద్దామని ప్లాన్ చేశారు. ఆ సందర్భంగా ఏంటంటే ఆయన జాగ్రత్త అక్కడ నుంచి ఎందుకు వచ్చిన గొడవ బాబుతో అని చెప్పేసి ఆయన వేరే ప్రాంతం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ మదీనా వెళ్ళిపోయారు, 500 కిలోమీటర్లు అది. కానీ అక్కడ వదిలేరంటే ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ 1 సంవత్సరం లోపే ఆయన మీద యుద్ధానికి వెళ్ళారు, 2సారి యుద్ధానికి వెళ్ళారు, 3సారి యుద్ధానికి వెళ్ళారు. ఇలా నానా హింసలు పెట్టి ఇబ్బందులు పెట్టారు. చివరికి 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన చాలా బలోపేతంగా మంచి బలం పుంజుకున్నాడు. అంతా 10,000 మంది ఆయన శిష్యులయ్యారు. ఆయన చాలా సైలెంట్గా తన ప్రాంతానికి తను వలస వచ్చేసారు. మళ్ళీ అలా వస్తున్నప్పుడు దగ్గరకు పొలిమేరలో వచ్చిన తర్వాత తెలిసింది ఈయన మొత్తం వస్తున్నాడు, ఈయన మొత్తం కైవారాన్ని పరివారాన్ని వేసుకొని వస్తున్నాడు అని చెప్పేసి తెలిసి ఎక్కడిక్కడ వీళ్ళు పారిపోయారు. హింసించారు కదా, బాధలు పెట్టారు కదా వీళ్ళని, వీళ్ళు ఆస్తులు దోచుకున్నారు. భార్యాభర్తలు ఉంటే భార్యని ఇక్కడ వదిలేండి, భర్తను పంపించేశారు. ఇక్కడ సంపాదించి తీసుకెళ్తున్నా ఈ సంపాదన మాది అని చెప్పి కాళీ చేతులు పంపించారు. ఇలాంటి ఘోరాలు చేసినటువంటి వాళ్ళు కంగారు పడిపోయారు. ఇప్పుడు వచ్చేసారు మమ్మల్ని, ఇక మా తలకాయలు మా మెడకాయల మీద తలకాయలు ఉన్నాయి, ఇక మమ్మల్ని చంపేస్తారు వీళ్ళని చెప్పి పారిపోయారు. ఆయన అలా ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవుతున్నప్పుడు ఆయన శిష్యుడు ఒక శిష్యుడు ఉన్నాడు తెలుసా, ఇది ఈరోజు మేము వస్తున్నాం ఇలా, ఈ దినము మిమ్మల్ని ఖైమా చేసే దినం అన్నాడు. అల్ యౌము యౌమల్ మల్హమా అన్నాడు. అల్ యౌము యౌమల్ మల్హమా. మల్హమా అంటే ఏంటి తెలుసా, నరికి పోగులు పెట్టే దినం అని చెప్పారు. వెంటనే ప్రవక్తలు ఆపారు, ఆగు, ఇది కాదు ప్రకటన, నేను చేస్తున్న ప్రకటన ఇది అని చెప్పాడు ఆయన. ఏమన్నా మాట, అల్ యౌము యౌమల్ మర్హమా అన్నాడు, ఈ దినము క్షమాదినం అన్నాడు. అదండి, ఇది ఆదర్శాలు.